ఇప్పుడు మీరు ఒక విద్యావేత్తగా మీరు అంటే మీకు అన్నీ తెలుసు కాబట్టి మరి నిజంగానే ఇప్పుడు నీట్ ఎగ్జామ్స్ మరి పేపర్ లీకేజ్ జరిగింది సార్. మరి కేంద్ర ప్రభుత్వం వైఫల్యమే కదా సార్ ఇది? వైఫల్యమే. దాంట్లో దాచుకోవాలి. ఎందుకంటే పిల్లలు ఎంతమంది ఎంత ఎక్సైజ్ దాదాపు 25 లక్షల మంది 23 లక్షల మంది పిల్లలు అండి. ప్రపంచంలోనే అతి పెద్ద పరీక్ష ఇది. ఒక నెంబర్ 1 చైనాలో మనకన్నా తక్కువ ఉంది. ఒకటి జరుగుతుంది, వాళ్ళు ఆర్మీని పెట్టి చేస్తారు. ఇప్పుడు మొన్న ఎవరో అన్నారు హెలికాప్టర్ వాడారు, లేకపోతే ఆర్మీ అంటే ఆర్మీ వాడతారు ఏకంగా. ఎందుకంటే ఒక పని అవసరం ఉన్నప్పుడు వాడతాం. ప్రజల కన్నా ముఖ్యమైనది ఏదీ లేదు కనుక టీచర్లు వేరే పనులు చేస్తుంటారు, ఆర్మీ కూడా చేస్తుంది. దాన్ని మనం అంటే ప్రజల సేవ కొరకే వీళ్ళందరూ ఉన్నారు, చేస్తున్నారు. కానీ పకడ్బందీగా జరగాలి. 23 లక్షల మంది. మేము బిఫోర్ 2014 ఇదే నీట్ ఎగ్జామ్ ఎలా జరిగేది అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చివరకు ఏ ప్రైవేటు మెడికల్ కాలేజ్ వాడే పెట్టుకునేవాడు. తల్లిదండ్రులు పిల్లలను పెట్టుకుని రైల్లోనే ఒక నెల రోజులు గడిపేవాళ్ళు. ఇక్కడ పోయి మధ్యప్రదేశ్లో రాపించుకునే వాళ్ళు, ఆడపోయి రాపించేవాళ్ళు. ఇది ఏంది అంతా ఎంత ఇది అటువంటిది. ఒక్క దెబ్బకు ఎన్టీఏ ఎగ్జామ్ వచ్చాక ఏం చేశారు, మీరు అన్ని సెంటర్స్ పెంచేశారు, కామన్ ఎగ్జామ్ అయిపోయింది. ఇవన్నీ మంచి విషయాలు ఉన్నాయి, కొన్ని చెడ్డ విషయాలు కూడా ఉన్నాయి. మంచి విషయాలను కూడా మాట్లాడాలి. 23 లక్షల మంది రాసే పరీక్షను ఇంత పెద్ద దేశం, ప్రపంచంలో మనమే నెంబర్ 1, ఇది మర్చిపోకండి. ఇంత పాపులేషన్ ఉన్న దేశం ఎవరు లేరు కదా, మనమే. మన సమస్యలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. కనుక మీరు ఇప్పుడు 500 సెంటర్స్ లేనివి 5500 సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు సెంటర్లు పెరిగినాయి అంటే మీకు మీ ఊరి వరకు వచ్చింది, జిల్లా కేంద్రం వరకు వచ్చింది. కనుక ఇప్పుడు సౌకర్యం ఎక్కడికి వచ్చింది, ఇంటి వరకు వచ్చింది. కనుక ఇది ఒకటి, ఇది ఎవరు మాట్లాడారు. అట్లాగే 3 భాషల్లో పరీక్ష పెట్టేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు 13 భాషల్లో పరీక్ష పెడుతున్నారు. అంటే ఎక్కడోనికి అక్కడ. కానీ ఇవన్నీ కనపడతలేదు, పేపర్ లీకేజ్ ఒకటి కనిపిస్తారు. ఎప్పుడైతే ఎక్స్పాన్షన్ జరుగుతుందో లీకేజ్ కూడా అవకాశం పెరుగుతుంది. నేను 4 సెంటర్ల పరీక్ష పెట్టుకున్నా కూర్చున్నా అంటే కంట్రోల్ చేసి పడిస్తాను, 4 కంట్రోల్ ఈజీ అవుతుంది. కానీ 5500 కేంద్రాల్లో 13 భాషల్లో ఇది జరుగుతుంది. అయినా సరే లీక్ కాకూడదు. దాని కొరకు పోయినసారి 24లో జరిగింది. అప్పుడు ఏమన్నారంటే జేఈఈ అనేది ఎప్పుడు లీక్ కాదు, అది కూడా పెద్దదే. 23 కాకపోయినా అది సుమారుగా 12 లక్షల 13 లక్షల వరకు జరుగుతుంది. దాంట్లో ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరుగుతుంది. అందరు కంప్యూటర్స్ ఇస్తారు పిల్లలకు, కనుక ఆ సెంటర్స్కి వెళ్ళి కంప్యూటర్స్ మీద జరుగుతుంది. పేపర్ అనేది ట్రాన్స్పోర్ట్ కాదు. ఓ దగ్గర పేపర్ ప్రింట్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ అవుతుంది, మన దగ్గర ట్రాన్స్పోర్ట్ లో లీక్ అవుతుంది, ప్రింటింగ్ కాడ లీక్ అవుతుంది, పేపర్ రాసే కాడ లీక్ అవుతుంది, ఇవన్నీ ఉంటాయి. లీకేజ్లు అవకాశాలు పెరుగుతాయి. అదే సిస్టమ్ లో అయితే ఏమవుతుంది అంటే అప్పటికప్పుడు 5-10 నిమిషాల ముందర సిస్టమ్ లోకి పేపర్ వస్తుంది, మీరు చేస్తారు. అది పగడ్బందీగా జరుగుతుంది. మనకు అదే మోడల్ చేయాలి అని డాక్టర్ రాధాకృష్ణన్ ఎవరైతే ఇస్రో చైర్మన్ కమిటీ రికమెండ్ చేసింది 2024 అప్పుడు. అది చేసే ప్రయత్నంలో ఉండగానే 23 లక్షల మందికి చేయలేని ప్రభుత్వం ఇవన్నీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం చేయలేక చివరి క్షణంలో ఇది ఎటు కాకుండా అవుతుందని మళ్ళీ పాత సిస్టమ్ పెట్టి లీక్ అయింది. అందుకే వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ ఏం చేశారంటే మేము కంప్యూటర్ బేస్ నెక్స్ట్ టైం నుంచి పెడుతున్నాము అని చెప్పాడు. పరిష్కార మార్గం కనుక్కోనాలి, దాని వేరే మార్గం. ఇంతమంది పిల్లలు మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేయడం అంటే ఆ పేపర్ ఎంత టఫ్ వస్తుందో ఏంటో అనేది ఒక భయభ్రాంతులు. తప్పు జరిగింది, పిల్లలు అన్యాయంగా పిల్లలకు ఇది జరిగింది, ఒత్తిడికి గురయ్యారు, తల్లిదండ్రులు గురయ్యారు. దీనికి ప్రాయశ్చిత్తం జరగాలి. ధర్మేంద్ర ప్రధాన్ తీసేయాలంటే తీసేయండి, నాకేం అభ్యంతరం లేదు. ఆయన ఉంటేనే మొత్తం దేశం ఏం నడవదు కదా. అలాంటి ధర్మేంద్ర ప్రధానులు ఎంతోమంది వస్తారు. కనుక నేను ఆ విషయంలో మీరు డిమాండ్ విషయంలో ఇప్పుడు మన దేశంలో ఒక అలవాటు పడ్డది, ఏదైనా తప్పు జరగగానే ఇది నిర్భయ మహిళ పైన అయింది, లేకపోతే ఆమె ఎవరు దశానా జరగగానే అందరు బయటకు వస్తాం, మనకు కోపం వస్తుంది, చలో వాడిని ఉరి తీయాలి. అందుకే కదా కేసీఆర్ ఏం చేశాడు, పక్కకు తీసుకుపోయాడు, ఫాల్స్ ఎన్కౌంటర్ చేసి పడేది, అందరం హ్యాపీ కదా. వరంగల్లో యాసిడ్ వస్తే వాళ్ళని పక్కన తీసుకుపోయారు, కొట్టిపోయారు రాజశేఖర రెడ్డి, మనం హ్యాపీ. కానీ మన డిమాండ్ ఏదైతే ఉందో తల నరికేయాలి అనేటువంటి ఒక్కడి తల నరికితే మార్పు వచ్చిందా ఎక్కడన్నా, మహిళల పైన అకృత్యాలు ఆగడం లేదు. కనుక తల నడకం ఆ టైంకి అది కరెక్ట్ కావచ్చు, కానీ శాశ్వత పరిష్కారం కొరకు ఆలోచించాలి. కనుక నీట్ కూడా అలాంటిది. ఇంకో పాయింట్ కూడా ఉంది సార్, శిక్షలు కఠినతరంగా ఉంటే మార్పు వస్తుంది అంటున్నారు, కానీ అయినా మార్పు రావట్లేదు. అవి ఉండాలి, అట్లానే లూజ్ చేయొద్దు. కానీ నేను ధర్మేంద్ర ప్రధాన్ అందుకే అంటున్నా, మీరు తల నరికేయాలనుకుంటే నరికేయండి, నాకేమి ఇబ్బంది. కానీ
పరిష్కారం గురించి మాట్లాడరే మీరు ఎవరు కూడా. మాట్లాడండి, 10 విషయాలు చెప్పండి, కొత్త ఆలోచనలు చెప్పండి. ఎవ్వరు చెప్పారు. దుర్మార్గంగా తిట్టాలి టీవీ కనపడంగానే, ఇదే అవకాశం అని ఇక మోడీని తిట్టాలి, వీడిని తిట్టాలి. ఏమవుతుందో ఏమో పూనకం వచ్చి RSSని తిట్టాలి. అది రాజకీయ పార్టీ కాదు, ఏది కాదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. కానీ ప్రతి నాయకుడు ఈ మధ్య విద్వేషం బీజేపీతో పాటు RSS కూడా తిట్టాలి అంతే. RSS పొలిటికల్ పార్టీ కాదు, కానీ ఏ ఒక్కడు కూడా బీజేపీ కాడ ఆగుతలేడు. RSS కాడికి పోతే గానీ వానికి తృప్తి కలుగుతుంది. RSS వాడు ఎప్పుడైనా మీలాంటి వాళ్ళు కూడా తిడుతున్నారు. మమ్మల్ని తిడితే కాదు, RSS వాళ్ళు ఎప్పుడైనా జవాబు చెప్పారండి దీనిలోకి వచ్చి? ఎందుకంటే ఇలాంటివి అరిచే వాళ్ళు అరుస్తూనే ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అందుకే 100 ఏళ్లలో వాళ్ళు పని పెంచుకున్నారు, ఈ పనులు చేసుకోలేదు. మీడియాలో వచ్చి మాట్లాడడం, తిట్టడం. ఓకే.